శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జగద్గురు శ్రీ శంకరాచార్యులు వారు రచించినటువంటి సౌందర్యలహరిలోని 19వ శ్లోకం ఈరోజు మనం చెప్పుకుంటాము. ముఖం బిందుం కృత్వా కుచయగమదస్తస్య దదధో హరార్థం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససద్య సంక్షోభం నయిత వనిత ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం. దీని భావము: ఓ సదాశివుని పట్టమహిషి, బిందుస్థానమును ముఖంగాను, దానికి కింద భాగాన్ని కుచయుగముగాను, ఇంకా కింద నుండేటటువంటి హరార్థమును శక్తి లేదా త్రికోణమును యోని రూపముగాను ఏ సాధకుడైతే ధ్యానిస్తూ ఉంటాడో ఆ ధ్యాన ఫలితముగా కామాసక్తులైనటువంటి స్త్రీలను చిత్త సంక్షోభానికి అనగా కామ విషయమే కలవరపడినట్లు చేయుచున్నాడు. ఇలా చేయడంలో ఆయనకేమీ అంత ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ సాధకుడు సూర్యచంద్రులని అమ్మవారు స్థనాలుగా భావిస్తున్నాడు. స్వర్గ మార్త్య పాతాళ లోకాలని అనేటటువంటి వాటిని ఆ స్త్రీనే భ్రమింపజేస్తున్నాడు. అందుకని ఆ విధంగా అతను చేయగలుగుతున్నాడని దీని భావము.